అందరికీ నమస్కారం. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో లాటిన్ అమెరికా, ఆసియా మరియు ఆఫ్రికా వంటి దేశాలలో ప్రపంచవ్యాప్తంగా వలసవాదం ఎలా వ్యాపించిందో మీరు అర్థం చేసుకుంటారు. దీని గురించి చర్చించే ముందు వలసవాదం అంటే ఏమిటో చూద్దాం. వలసవాదం అంటే ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమించడం మరియు ఆక్రమిత దేశం యొక్క వనరులను ఆక్రమిత దేశం ప్రయోజనాల కోసం ఉపయోగించడం. అభ్యాస ఫలితాలు: ఐరోపా విస్తరణ మరియు తొలి వలసవాదం. అమెరికాలోని యూరోపియన్ కాలనీలు, ఆసియాలో యూరోపియన్ వలసవాదం, ఆఫ్రికాలో వలసవాదం. కీలక పదాలు: వలసవాదం మరొక దేశంపై పూర్తి లేదా పాక్షిక రాజకీయ నియంత్రణను పొందడం, స్థిర నివాసులతో ఆక్రమించడం మరియు ఆర్థికంగా దోపిడీ చేయడం వంటి విధానం లేదా అభ్యాసం. 2. సాహసయాత్రలు. ఒక నిర్దిష్ట ఉద్దేశంతో ప్రత్యేకించి అన్వేషణ, పరిశోధన లేదా యుద్ధం కోసం వ్యక్తుల సమూహం చేసే ప్రయాణం. 3. నల్లమందు యుద్ధం. వాణిజ్య హక్కుల ప్రశ్నకు సంబంధించి చైనా పాల్గొన్న 2 యుద్ధాలు. 4. అన్వేషకుడు. కొత్త లేదా తెలియని ప్రాంతాన్ని అన్వేషించే వ్యక్తి. 5. ఒట్టోమన్ సామ్రాజ్యం. ఒక ఇస్లామిక్ సూపర్ పవర్, ఇది చాలా మధ్యప్రాచ్యాన్ని పాలించింది. ఐరోపా విస్తరణ మరియు తొలి వలసవాదం. దాదాపు 600 సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రజలు చాలా తక్కువ ప్రయాణించేవారు. వారు సాధారణంగా ఒంటెలు మరియు గుర్రాలపై లేదా చిన్న పడవలు మరియు ఓడల ద్వారా ప్రయాణించేవారు. ఇవి తీరం వెంబడి మాత్రమే ప్రయాణించేవి. అయినప్పటికీ ప్రజలు మరియు దేశాల మధ్య పరిచయం పెరగడం ప్రారంభమైంది మరియు వస్తువులను కొనుగోలు చేయడం మరియు వాటిని అధిక ధరలకు విక్రయించడం కోసం ప్రయాణం విస్తృతంగా మారింది. సుమారు 1400లో యూరప్ మరియు ఆసియాలను కలిపే చాలా వాణిజ్య మార్గాలు ముస్లిం రాజ్యం, ముఖ్యంగా ఒట్టోమన్ నియంత్రణలో ఉన్నాయి. ఐరోపా క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధం చేసే సామ్రాజ్యం. ఇటాలియన్లు ఒప్పందాలను రూపొందించారు మరియు అరబ్ వ్యాపారులను అర్థం చేసుకోగలిగారు. వారు ఆసియా వస్తువులను అలెక్స్డేరియాకు తీసుకువచ్చి ఇటలీలో విక్రయించారు. పోలాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి ఇంగ్లాండ్ వంటి పశ్చిమ యూరోపియన్ల వ్యాపారులు మరియు ప్రభుత్వాలు ఈ వాణిజ్యం యొక్క ప్రాముఖ్యతను గ్రహించాయి. ఇటాలియన్ వ్యాపారుల నియంత్రణలో ఉన్న ప్రాంతాల గుండా వెళ్లకుండా భారతదేశం మరియు చైనా వంటి దేశాలకు వేగవంతమైన మరియు సులభమైన మార్గాన్ని కనుగొనాలని వారు కోరుకున్నారు.
అమెరికాలోని యూరోపియన్ కాలనీలు. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాకు సమీపంలోని ద్వీపాల సమూహమైన వెస్టిండీస్కు వెళ్ళాడు. స్పానిష్ ప్రభుత్వం అమెరికాను స్వాధీనం చేసుకోవడానికి మరియు దాని వనరులను ఉపయోగించుకోవడానికి అనేక దండయాత్రలను పంపింది. బంగారం, వెండి గనులను కనిపెట్టి స్థానిక నాయకులను నియంత్రించాలని కోరారు. యూరప్లోని ప్రజలు అమెరికాలోని వనరుల గురించి విన్నప్పుడు వారు వ్యవసాయం కోసం భూమిని కనుగొనడానికి అక్కడికి వెళ్లారు. దాని స్థానిక ప్రజల ప్రాంతాన్ని ఖాళీ చేసి వారి భూములను స్వాధీనం చేసుకుంది. అందువల్ల ఆఫ్రికాలోని అంతర్భాగాల నుండి ఐరోపా వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా బంధించబడిన పెద్ద సంఖ్యలో ఆఫ్రికన్ బానిసలను రవాణా చేయడం ప్రారంభించారు. పదిహేను మరియు 1800 మధ్య స్పెయిన్ మరియు పోర్చుగల్ దక్షిణ అమెరికాలోని అనేక దేశాలను పాలించాయి. ఈ దేశాలు ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలు అని పిలువబడుతున్నాయి. ఎందుకంటే వారు మాట్లాడే భాషలు లాటిన్ నుండి ఉద్భవించాయి. స్పానిష్ పాలిత దేశాలలో మెట్రిక్లోని అత్యున్నత కౌన్సిళ్లకు అన్ని అధికారాలు ఉన్నాయి. వారు కాలనీలను పరిపాలించడానికి స్పెయిన్ నుండి ముఖ్యమైన అధికారులను మరియు ప్రభువులను ఎన్నుకున్నారు. చౌక కార్మికులు మరియు సహజ వనరుల కోసం స్పెయిన్ కాలనీలను ఉపయోగించుకుంది. కానీ వారి ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేయటంలో వారికి సహాయం చేయలేదు. వలసవాద శక్తి వాణిజ్యంపై నియంత్రణను కలిగి ఉంది. ఇది వారి ఆర్థిక వ్యవస్థకు సహాయపడింది. కాలనీ సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలలో బలవంతంగా మార్పులు చేయడం ద్వారా వారు ఈ నియంత్రణను కలిగి ఉండేలా చూసుకున్నారు. కాలనీలలో నివసిస్తున్న స్పానిష్ ప్రజలు, స్పానిష్ ప్రభువులు తమను నియంత్రించాలని కోరుకోలేదు. కాబట్టి వారు 1810లో లాటిన్ అమెరికాలో స్పెయిన్కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. 1820లో యునైటెడ్ స్టేట్స్ పెద్ద మరియు ముఖ్యమైన దేశంగా మారింది. వారు దక్షిణ అమెరికాను తమ ప్రాంతంగా భావించారు మరియు యూరోపియన్ దేశాలు దానిని నియంత్రించాలని కోరుకోలేదు. ఆసియాలో యూరోపియన్ వలసవాదం. భారతదేశం, చైనా మరియు జపాన్ వంటి ఆసియా దేశాలు లాటిన్ అమెరికా దేశాలకు భిన్నంగా ఉన్నాయి. భారతదేశంలో వారు పెద్ద జనాభా మరియు పెద్ద సైన్యాలతో బలమైన సామ్రాజ్యాలను కలిగి ఉన్నారు. యూరోపియన్ శక్తులు మొఘల్ చక్రవర్తితో మాట్లాడటానికి ప్రయత్నించాయి. కాని వారు చాలాసార్లు మొఘల్ సైన్యాల చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ యూరోపియన్లు గోవా వంటి ముఖ్యమైన ఓడరేవులను స్వాధీనం చేసుకున్నారు మరియు సముద్రంపై వాణిజ్యాన్ని నియంత్రించారు. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ హిందూ మహాసముద్రంలో సముద్ర సామ్రాజ్యాన్ని సృష్టించారు. వారు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో ప్రయాణించే అన్ని నౌకలకు డబ్బు చెల్లించేలా చేశారు. ఓడలు చెల్లించకపోతే పోర్చుగీసు వారిపై దాడి చేసి దొంగిలించేవారు. చైనాలో భారతదేశం మాదిరిగానే చైనా కూడా అధిక జనాభా కలిగిన పెద్ద దేశం. ఇది
భారతదేశానికి తూర్పున ఉన్న శక్తివంతమైన సామ్రాజ్యం. యూరోపియన్లు లాటిన్ అమెరికా లేదా ఇండోనేషియాతో చేసినట్లుగా చైనాను నియంత్రించలేకపోయారు. ఈ ఒప్పందాలు ఇంగ్లండ్కు ఎలాంటి పరిమితులు లేకుండా చైనాతో వర్తకం చేయడానికి మరియు ఆంగ్ల చట్టాలు మాత్రమే అమలులో ఉన్న ట్రేడింగ్ ఎన్క్లేవ్లను ఏర్పాటు చేయడానికి అనుమతించాయి. చైనా కూడా ఇంగ్లండ్కు ఇతర దేశాల మాదిరిగానే చికిత్స చేయవలసి వచ్చింది. ఆఫ్రికాలో వలసవాదం. 1800లకు ముందు యూరోపియన్లను ఆఫ్రికాను నియంత్రించాలనుకోలేదు. బదులుగా వారు ఆఫ్రికా నుండి ప్రజలను తీసుకువెళ్లి అమెరికాలో బానిసలుగా విక్రయించారు. ఇంగ్లండ్ వంటి కొన్ని దేశాలు భారతదేశం మరియు చైనాకు వెళ్లే మార్గంలో తమ నౌకలను పునరుద్ధరించడానికి ఆఫ్రికా తీర ప్రాంతాన్ని ఉపయోగించాయి. వాణిజ్యం కోసం ఆఫ్రికాకు చాలా ఆఫర్లు ఉన్నాయని వారు భావించలేదు. యూరోపియన్లు ఆఫ్రికాను చీకటి ఖండం అని పిలిచేవారు, ఎందుకంటే వాస్తవానికి దాని లోపల ఏమి ఉందో వారికి తెలియదు. ఆఫ్రికా సముద్ర తీరానికి సమీపంలో ఉన్న చిన్న భూభాగంతో ఎక్కువగా ఎత్తైన పీఠభూమి. ఆఫ్రికాలోని నదులు పీఠభూమి గుండా ప్రవహించి తీరాన్ని చేరుకుంటాయి. ఇది ఐరోపా వ్యాపారులకు ఆఫ్రికా అంతర్భాగంలోకి ప్రవేశించడం కష్టతరం చేసింది. కానీ 19వ శతాబ్దంలో, ముఖ్యంగా 1850 తర్వాత ఐరోపా దేశాలు ఆఫ్రికా లోపలి భాగాన్ని అన్వేషించడానికి ప్రజలను పంపాయి. అన్వేషకులు నదులు, పర్వతాలు, ఖనిజాలు, అడవులు మరియు అక్కడ నివసించే వ్యక్తులతో సహా వారు సందర్శించిన ప్రదేశాల మ్యాప్లను తయారు చేయమని కోరారు. ఈ ప్రాంతాలను ఎలా జయించి స్థిరపడాలో ప్లాన్ చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడింది. ఆఫ్రికాలో 1850 నుండి 1870 వరకు, 1850 మరియు 1860లలో అన్వేషకులు ఆఫ్రికా మరియు నైలు నది ప్రారంభంలో పెద్ద సరస్సులను కనుగొన్నారు. నైలు నది ప్రారంభమై నైజర్, కాంగో మరియు జాంబేజీ నదుల మార్గాలను అనుసరించింది. ఆఫ్రికాలోని అనేక విలువైన విషయాల గురించి వారు తెలుసుకున్నారు. ఆఫ్రికాలో రాగి, టిన్, రబ్బరు, ఫామ్ ఆయిల్, పత్తి, టీ మరియు కోకో వంటి ముఖ్యమైన పదార్థాలు ఉన్నందున వారు తమ ఉత్పత్తులను ఆఫ్రికాలో విక్రయించాలని కోరుకున్నారు. 1870లలో అనేక దేశాలు ఆఫ్రికాను నియంత్రించాలనుకున్నాయి. ఆ సమయంలో ఆఫ్రికాలో 10% మాత్రమే ఇతర దేశాలచే నియంత్రించబడింది. కానీ తరువాతి 40 సంవత్సరాలలో ఇథియోపియా మరియు కొన్ని చిన్న ప్రదేశాలు మినహా దాదాపు మొత్తం ఆఫ్రికా ఇతర దేశాలచే నియంత్రించబడింది. ఇథియోపియా ఇటలీకి వ్యతిరేకంగా యుద్ధంలో గెలిచింది మరియు యూరోపియన్యేతర సామ్రాజ్యం మాత్రమే మిగిలి ఉంది. మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకోలేక
పోరుబాట పట్టారు. యూరోపియన్ శక్తుల మధ్య కాలనీలు మరియు భూభాగాల కోసం పోటీ పెరిగింది. ఇది 1914లో మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఇది ఇప్పటి వరకు చూడని అత్యంత విధ్వంసక యుద్ధం. ముగింపు. వలసవాద ప్రాంతాలకు ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక మార్పిడి, సామూహిక చేదు మరియు సాంస్కృతిక చీలిక వంటి ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు రెండింటినీ వలసవాదం కలిగి ఉంది. జాతీయవాదం మరియు వలసవాద వ్యతిరేక ఉద్యమాల పెరుగుదల తరువాత 20వ శతాబ్దంలో ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో వలసవాదం ముగిసింది.